లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్ ఇరికించిన వైవి సుబ్బారెడ్డి ఎంపీ, వైసీపీ ఎంపీ జగన్మోహన్ రెడ్డికి స్వయాన బాబాయే. పట్టుమని 24 గంటలు గడవలేదండి. జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదైతే అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శకి వెళ్ళారో, అక్కడ వెళ్ళిన తర్వాత నిన్న మాట్లాడారు కదా, ఆ మాటలు మాట్లాడి 24 గంటలు గడవల. ఇంతలోనే నిజం బయటకు వచ్చేసింది. అది వైవి సుబ్బారెడ్డి నోటి ద్వారా. సో ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి? అసలు ఎన్డీడీబీ ఏం చెప్పింది, ఎన్డీఆర్ఐ ఏం చెప్పింది, మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? ఆ తర్వాత కూటమికి సంబంధించిన పెద్దలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా దీని ముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు, వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడారు అనేది కూడా మీకు చూపిస్తా. ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం. సో ఇది చూడండి, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు కదా, దీనికి ముందు జగన్మోహన్ రెడ్డి నిన్నేం మాట్లాడారు ఇది ఒకసారి వినిపిస్తా. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ లాభ సర్టిఫికెట్ కూడా పొందుపరిచి క్లీన్ చిట్ ఇస్తే ఏం చెప్పారండి? ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్ట్లు కూడా పొందుపరిచి క్లీన్ చిట్ ఇచ్చింది. ఎవరు? సిట్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది. పోనీ ఈ వీడియో ఏదో మ్యానిపులేట్ చేసి, ఫ్యాబ్రికేట్ చేసి, ఏఐ ద్వారా చేసేవని మాత్రం అనమాకండి దయచేసి. మీరు కావాలంటే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నా కానీ ఈ బయట ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పి 24 గంటలు అవ్వాల. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, పక్కన ఉన్న మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వైసీపీ ఎంపీలే కదా. వీళ్ళు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు? వీళ్ళు అనే దానికంటే కూడా ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి, ఎందుకంటే ఆరోపణలన్నీ కూడా ఆయనపైనే ఉన్నాయి. అప్పటి టీటీడీ చైర్మన్గా ఈయన చేశారు కాబట్టి ఆయన పాలక మండలిది ఎంతో కొంత బాధ్యత ఉంటుంది. ఎంతో కొంత ఏంటి, అసలు బాధ్యత వాళ్ళదే. మరి అటువంటిప్పుడు ఈయనేం మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు చూద్దాం. సిట్ వాళ్ళే చెప్పారు కదమ్మా, కల్తీ చేసిన నెయ్యి జంతుకు నెయ్యే కాదని వాళ్ళు ఎట్లా చెప్తున్నారు కానీ నెయ్యి కల్తీ జరిగిందని చెప్తున్నారు. అది ఓకే, అది క్లారిటీ లేదమ్మా. ఇంకా చార్జ్ షీట్ బయటకు వస్తే కానీ ఏమేమి కల్తీ అయింది, పామ్ ఆయిల్, పామ్ కెనల్ ఆయిల్ ఇవన్నీ పదార్థాలతో కల్తీ జరిగింది మాత్రం చెప్పారు. 24లో చెప్పారు కదా, సిట్టే చెప్పింది కదా, అది ఆయనే ఒప్పుకుంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారని ఎలా చెప్తారు? ఇంకా విందాం. 2024లో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడటానికి కారణం ఎన్డీడీబీ కాల్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏమని చెప్తున్నారు ఆయన? ఎన్డీడీబీ ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చిందట. సో అంటే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో ఆ పదాలు ఉన్నవనే మాట వాస్తవం. ఇప్పుడు ఆ రిపోర్ట్ని ఫాల్స్ రిపోర్ట్ అని నేను అంటున్నారు. సో అంటే ఆ రిపోర్ట్లో ఆ పదాలు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఏమంటారు? ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ఇచ్చిన రిపోర్ట్లు క్లీన్ చిట్ ఇచ్చిందంటారేంటి? చూద్దాం. ఇప్పుడు ఆ రిపోర్ట్లో అన్నారు కదా, క్లియర్గా జంతుకు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఉందని చెప్పారు. ఇదే దీంట్లో లాస్ట్ పేజ్ దాకా వాళ్ళు ప్రెస్ మీట్లో కూడా చూపించినట్టున్నారు. చదువుకోండి. ఇందాక లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు చూపించినట్టున్నారు. ఎవరు? సీఎం మరియు డిప్యూటీ సీఎంలు. సో ఇప్పుడు దాని గురించి ప్రస్తావిస్తే ఇప్పుడు ఏం చెప్తున్నారు చూద్దాం. ఒక్క నిమిషం, సస్పెక్టెడ్. నేను కొంచెం వాల్యూమ్ కూడా పెంచుతాను, ఎందుకంటే కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఒకసారి వాల్యూమ్ పెంచితే మీకు క్లారిటీ ఉంటుంది ఆ ఆడియో కూడా. సో సస్పెక్టెడ్ అంటే ఏంటండి? అనుమానించవలసిన విషయం, రైట్? ఏమని? సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్,
కోకోనట్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ ఆలు. పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. ఏంటండి బీఫ్ టాలో అంటే? పశువులకు సంబంధించిన కొవ్వు కాదా? అది ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు, ఆయన చదువుతున్నది అదే. అందుకనే ఎన్డీడీబీ ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పేసి తొలుత ఆయన చెప్తున్నది. సో మరి ఎన్డీడీబీ మంచి రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చిందని అంటారేంటి? చూద్దాం ఇంకా ఏం చెప్తారు. సస్పెక్టెడ్ ల్యాబ్ సస్పెక్టెడ్ అంటే ఉన్నాయా లేదా అనుమానాలు ఉన్నాయి, ఉండే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం చెప్పారు. రైట్. సస్పెక్టెడ్ అంటే ఏంటి? ఉన్నాయా లేదా అని అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది అండర్లైన్ చేసుకోండి. ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు సమాధానం వైసీపీ వాళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు. అందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రం అంతా కూడా ఆయన ఏం మాట్లాడుతున్నారా అని ఖచ్చితంగా ఎదురు చూస్తారు. అందులో వైసీపీ క్యాడరు, వాళ్ళ అభిమానులు చూస్తూ ఉంటారు కదా. మరి ఇప్పుడు ఈయన వైసీపీ ఎంపీ స్వయాన బాబాయి, అప్పుడు టీటీడీ చైర్మన్. మరి ఇప్పుడు ఈయన చెప్తున్న దానికి నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చాడు అని చెప్పేసి ఎలా చెప్తారు? మీకు కావాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారి బయట ఒకసారి ప్లే చేసి చూపిస్తా. ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ ల్యాబ్ సర్టిఫికెట్ కూడా పొందుపరిచి క్లీన్ చిట్ ఇస్తే విన్నారు కదండి. ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్ట్లు పొందుపరిచి క్లీన్ చిట్ ఇచ్చిందంట సిట్టు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఈయన మొత్తం విడమర్చి చదివి ఆ ల్యాబ్ రిపోర్ట్ ఏంటి అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఏది నిజం ఏది అబద్ధం? ఎంతమంది ఒటారిచ్చేస్తున్నారు, దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి కింద మీద పడుతున్నారు వీళ్ళు పాపం. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? స్వయాన నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోల్లో పలు సందర్భాల్లో నేను చెప్పాను. ఢిల్లీలో ఆల్రెడీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు, కల్తీ జరిగిన మాట వాస్తవమే, కానీ అందులో పశువుల కొవ్వు కలిసింది అని చంద్రబాబు నాయుడు అన్నారు. అది కాదు, రసాయనాలు కలిసినాయి అని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ రిపోర్ట్ చదివి చివరికి ఆ ఎన్డీడీబీనే ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి ఈయన అంటున్నారు. ఇప్పుడు ఎవరు దొరికిపోయారు? ఎవరు నిజాలు చెప్తున్నారు? ప్రజలకి ఏం సంకేతం వెళుతుంది? ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీ థీమ్ అని చెప్పేసి ఎందుకు వెళ్ళి గొడవలు చేశాడు? అలాగే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనాలు పరిగణలోకి ఎలా తీసుకోవాలి? తప్పు ఎవరిదని అనుకోవాలి? సో అందుగురించే వీళ్ళు పదే పదే వటారిచ్చేలాగా. మీరు కనుక మీకు గుర్తున్నట్లయితే సిట్ ఎప్పుడైతే ఛార్జ్షీట్ దాఖలు చేసిందో ఏకకాలంలో ప్రెస్ మీట్లు పెట్టారు వైసీపీ వాళ్ళందరూ కూడా. ఏకకాలంలో ప్రెస్ మీట్ పెట్టి ఇక అసలు వాళ్ళు లేదు వీళ్ళు లేదు, ఎడపెడ ఎవరికి పడితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడేశారు. తీరా కట్ చేస్తే అసలు ఏం జరిగింది అని అంటే ఇది ఎవరైతే దానికి కారకులు, దానికి బాధ్యులుగా ఉన్నారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్లే తేడతలం చేశారు వాస్తవాన్ని. ఇదిగో ఇది జరిగిందని. ఇది మాట్లాడదంటే పాపం మిథున్ రెడ్డి గారు రియాక్షన్ చూడండి. ఆయన ఇక అయిపోయాం, దొరికిపోయాం, ఈయన అనవసరంగా మాట్లాడాడు అనుకున్నాడా ఏమో నేను అనుకుంటున్నా. బహుశా అది వాస్తవాన్ని అనట్లేదు కానీ అలా మాట్లాడదు. అందుకనే కొన్నిసార్లు ఈయన ప్రశ్నలు సంధిస్తున్నా కానీ విలేకరులు టపక్కన ఈయన సమాధానం చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో మొత్తం పెడితే చాలా లెందీ అవుతుందిలేండి. సో ఈయన సమాధానం చెప్తున్నారు. వీళ్ళంతవరకు దాన్ని చంద్రబాబు నాయుడు గారే కల్తీ, చంద్రబాబు నాయుడు గారే కావాలని ఎలా చేశారంటే, ఎందుకంటే ఈయన ఆల్రెడీ వెళ్ళొచ్చారు కదా ఏది మద్యం కుంభకోణం కేసులో. కాబట్టి ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు అంటే జనరల్గానే పార్టీలు ప్రత్యర్థి పార్టీలు కాబట్టి ఉంటుంది. దానికి తగినట్టుగా ఈయన జైలుకి వెళ్ళి వచ్చారు కదా, ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు. సో ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు అనగానే ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడతారు కదా. సో ఈయనంటే ఆ రకంగా జైలుకి ఏం వెళ్ళలేదు కాబట్టి ఈయన పాపం ఆ రిపోర్ట్ని బ్రహ్మాండంగా చదివేశారు. సో ఇప్పుడు అసలు వాస్తవం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమా? కూటమి ప్రభుత్వం చెప్పింది నిజమా? ఎన్డీడీబీ రిపోర్ట్ నిజమా? ఎన్డీడీబీ రిపోర్ట్ ఫాల్సా? ఎన్డీఆర్ఐ రిపోర్ట్ మాత్రం కరెక్టా? ఎందుకంటే ఎన్డీడీబీకి ఎన్డీఆర్ఐ ఇచ్చిన దాంట్లో కొంచెం వ్యత్యాసం ఉంది. సో ఇప్పుడు కాబట్టి వీళ్ళకి ఫేవర్గా ఏది ఉంటే ఆ ఫేవర్గా లేని దాన్ని మాత్రం ఫాల్స్ రిపోర్ట్ అని చెప్పేసి అనేస్తాం. ఆ రకంగా ఇప్పుడు తప్పించుకుందామని అనుకుంటే మరి ఇప్పుడు ఏది నిజం? మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎందుకు మాట్లాడారు అంటే ఈ పార్టీకి సంబంధించి ఒక క్లారిటీ లేదు. ఎందుకు లేదు అని అంటే
రిపోర్ట్ ఏమున్నా అక్కడ ఏమి జరిగినా మనం కాంట్రడిక్ట్ చేసేద్దాం, మనం అటాకింగ్ చేసేద్దాం అని చెప్పేసి వీళ్ళ యొక్క వ్యూహం. కానీ అక్కడ రిపోర్ట్ పెట్టి చదువుతుంటే ఇప్పుడు ఆ రిపోర్ట్ ఈయన చదువుతున్నాడు అనుకుందాం, ఇప్పుడు మిగతా వాళ్ళ దగ్గర కూడా రిపోర్ట్లు ఉంటాయిగా. ఇప్పుడు ఈయన కాదు అక్కడ ఒక లైన్ ఏమైనా తప్పు చెప్పినా దొరికిపోతారు. కాబట్టి ఉన్నదన్నట్టు చదవాలి. పోనీ దాన్ని ఏమన్నా సరే మార్చి అర్థం చెబుదామా అంటే అది కుదరదు. సో ఇక చేసేది ఏమీ లేక రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్లుగా అనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆ ప్రెస్ మీట్లో మరి ఇప్పుడు ఇది ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టమని అంటే ఇక్కడ కూటమి నాయకులు పెట్టారు కాబట్టి ఆటోమేటిక్గా మీరు డిఫెండ్ చేయాలి కాబట్టి పెట్టండి అని చెప్పేసి వీళ్ళకి ఆదేశాలు వచ్చినాయేమో. కానీ ఇప్పుడు అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రజల ముందు చక్కగా దొరికిపోయారు అని చెప్పేసి అయితే మాత్రం అనుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.